హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోషిని రేచల్. ఇదైతే నా బర్త్డే వీడియో. నా బర్త్డేకి అయితే నా ఫ్రెండ్స్, ట్యూషన్ ఫ్రెండ్స్, ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. నాకు తెలియకుండా మా అత్త మావే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు బెంగళూరు వచ్చారు. నేనైతే నా బర్త్డేకి చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా స్కూల్ ఫ్రెండ్స్, ట్యూషన్ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు నా బర్త్డేలో. నాకైతే ఈ డే అసలు మర్చిపోలేని డే ఏంటంటే నా బర్త్డే. ఇదే నా బర్త్డే డ్రెస్, నా బర్త్డే కేక్. నెక్స్ట్ అయితే మేము మైసూర్ బయలుదేరాం ఫ్రెండ్స్. తిను మా మావయ్య, మా డాడీ, మేమైతే మార్నింగ్ 7 o'clockకి మైసూర్ బయలుదేరాం ఫ్రెండ్స్ కార్లో. మైసూర్ వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బెంగళూరులో రోజు వర్షాలు పడతాయి ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా మైసూర్ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే. ఈసారి మీరు వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది టిప్పు సుల్తాన్ టోంబ్ ఇది ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రన్స్. లోపలికి వెళ్తే టిప్పు సుల్తాన్ టోంబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్పు సుల్తాన్ టోంబ్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇదైతే టిప్పు సుల్తాన్ బాడీ ఉన్న ప్లేస్, ఇది సమాధి. ఇదైతే టిప్పు సుల్తాన్ మదర్, ఫాదర్ బాడీస్ ఉన్న ప్లేస్ అది. ఇదైతే చాలా మంది టిప్పు సుల్తాన్ అంటే వార్లో చనిపోయిన వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఇది వ్యూ అయితే చాలా బాగుంది. ఆ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అయితే చాలా పెద్దది. అది ఆ మ్యాప్, అది శ్రీరంగపట్నం మ్యాప్ కూడా అక్కడ ఉంది, మనం చూడొచ్చు. ఇదైతే చాలా పెద్ద సమ్మర్ క్యాంప్ మైసూర్లో టిప్పు సుల్తాన్ది.
మేమైతే అన్ని పిక్చర్స్ టిప్పు సుల్తాన్ ఫాదర్ మదర్ అన్నీ కూడా మేము క్యాప్చర్ చేసాం ఫ్రెండ్స్ ఫొటోస్. ఇది టిప్పు సుల్తాన్ డ్రెస్. ఇది మీరు ఆ ప్లేస్కి వెళ్ళుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మాకు ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది మైసూర్లోనే బర్డ్ సెంచురీ. అక్కడే ఒక బోట్ రైడింగ్ ఉంది. అక్కడ ఈ ఫిషెస్ అయితే అలా తిరుగుతూ ఉన్నాయి. చాలా ఫిషెస్ ఉన్నాయి ఇందులో వాటర్లో. అయితే చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇందులో. ఒక 10-15 ఫిషెస్ వరకు ఉండొచ్చు అందులో. అయితే బ్లాక్ కలర్ ఫిషెస్ చాలా పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్, అది చాలా బాగున్నాయి. మనం వీడియో తీస్తున్నామని ఇంకా చాలా ఫిషెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అందులో నుంచి. ఆ రోజు బోట్ రైడింగ్ లేదని చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఏదో వర్షాల కారణంగా నీళ్ళు ఎక్కువ అయిపోవడంతో అక్కడ బోట్ రైడింగ్ లేదు ఫ్రెండ్స్. లేదా బోట్ రైడింగ్ ఉంటుందంట. మేము బోట్ రైడింగ్ ఒకటే మిస్ అయ్యాం. అసలు బోట్ రైడింగ్ ఉంటే వెళ్దాం ఫ్రెండ్స్, కానీ మిస్ అయ్యాం బోట్ రైడింగ్. తర్వాత శ్రీరంగపట్నం టెంపుల్కి వెళ్ళాం. రంగనాథ్ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. అదే రంగనాథ్ స్వామి టెంపుల్. ఇదైతే కొంచెం వినాయకుడిని పెట్టారు అక్కడ. ఇదైతే రంగనాథ్ స్వామి టెంపుల్ బయట ఉన్న షాప్స్. ఫ్రేమ్స్ అవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఫ్రెండ్స్. అది ఇదే రంగనాథ్ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది శ్రీరంగపట్నంలోనే ఉంది. ఈ రంగనాథ్ స్వామి టెంపుల్ చాలా పెద్దది. మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ని. ఇదైతే చాలా ఓల్డ్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది స్టోన్ పిల్లర్స్ ఫ్రెండ్స్. ఇది టెంపుల్ అయితే చాలా పెద్దది. ఇది నాకు టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. మా అత్త మావయ్య మమ్మీ డాడీకి కూడా చాలా బాగా నచ్చింది టెంపుల్. అక్కడ షాప్స్లో ఐటమ్స్ రేట్స్ కూడా తక్కువే. తర్వాత మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే నాన్ స్టాప్గా వర్షం పడతానే ఉంది. వర్షం ఆగాక మేము ప్యాలెస్ లోపలికి వెళ్ళాం, కానీ వీడియోస్ తీయలేదు. వీడియోస్ నాట్ అలౌడ్ అక్కడ, వాళ్ళు తీయలేదు వీడియోస్. తర్వాత బృందావన్ గార్డెన్కి వెళ్ళాము.
అది నైట్ టైం విజిట్ చేస్తేనే బాగుంటుంది. అది అంటే నైట్ టైం అయితే వాటర్ ఫౌంటైన్ తర్వాత లైట్స్ కూడా ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అక్కడ. ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము. అక్కడ మూవీ షూట్స్ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇదైతే చాలా మంచి ప్లేస్, అది మైసూర్లో. చూడండి ఫ్రెండ్స్ ఎలాగో వాటర్ ఫౌంటైన్ ఏదో అవుతుందో. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది, ఇది వాటర్ ఫౌంటైన్. అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అది. అందులో కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. మేమైతే ఇది బాగా ఎంజాయ్ చేసాం. ఇది నైట్ టైమే విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ అయితే వాటర్ గట్ట రాదు, ఫౌంటైన్ ఉండదు, వాటర్ ఫౌంటైన్. ఇదైతే గార్డెన్ అయితే చాలా పెద్దది. అది ఆర్ఆర్ ఫుడ్. ఇది ఒక వాటర్ ఫౌంటైన్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా పెద్ద వాటర్ ఫౌంటైన్. ఇదైతే చాలా బాగుంది. మాకు ఇంకో ఛానల్ ఉంది ఫ్రెండ్స్, ఆర్ఆర్ ఫుడ్ అండ్ టూరిజం ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అది కూడా మా ఛానలే ఫ్రెండ్స్. దీన్ని ఎలా అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ ఫౌంటైన్ అయితే చాలా పైకి వస్తున్నాయి వాటర్, చాలా బాగుంది. ఇదైతే కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, మీరే చూడండి. తర్వాత బృందావన్ గార్డెన్ లోనే ఒక డ్యామ్ ఉంది ఫ్రెండ్స్. అదైతే వాటర్ అయితే చాలా స్పీడ్ గా వస్తున్నాయి. చూడండి, మీరే చూడండి, చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి వాటర్. చాలా బాగుంది ఇదైతే. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది.